ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని నాయకుల దందా. దళిత బంధు విషయంలో గగ్గోలుమంటున్న బాధితులు. దళిత బంధు ఇప్పిస్తామంటూ ముందే వసూళ్లకు పాల్పడ్డ గనులు. దళిత బాధితుల ఆవేదనను పట్టించుకుంటే ఇంటి గుట్టు బయటపడుతుంది అన్నట్టుగా ప్రస్తుత నాయకుల తీరు. మా డబ్బు మాకు ఇవ్వాలంటూ ఆయా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కిన బాధితులు. వాసేడు, వెంకటాపురం మండలాల్లో సుమారు 60 నుండి 70 లక్షల రూపాయల వసూళ్లు చేశారంటూ గుసగుసలు. ఈ వసూళ్ల పర్వం ఎమ్మెల్యేలకు తెలిసే జరిగిందా లేదా అనేది అనుమానం. దీనిపై స్థానిక మంత్రి దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన. లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో దళిత సంఘాలంతా ఒక్కటై పార్టీ ఓటమికి పాల్పడతామని దళిత సంఘాల హెచ్చరిక. మరి బాధితులకు న్యాయం జరిగేనా లేక బాధితులకు బెదిరింపులు వచ్చేనా వేచి చూద్దాం. హాయ్, నమస్తే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ములుగు డిస్ట్రిక్ట్ నుంచి మీ సీకే న్యూస్ భార్గవ్ రిపోర్టింగ్. ప్రధానంగా ఈరోజు సీకే న్యూస్ లో టెలికాస్ట్ అయ్యే ముఖ్య అంశం ఏంటంటే దళిత బంధు. దళిత బంధు అనగానే అందరికీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం దళిత బంధు. అసలు దళిత బంధులో ఎన్నో లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేక ప్రతిపక్షాల ఎత్తుగడల? ఇదే విషయంలో ప్రధానంగా ఏదైతే దళితులు ఎవరైతే ఉన్నారో వారు నేటి సమాజంతో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకం దళిత బంధు. ఈ దళిత బంధు పేరు చెప్పుకొని ఎంతో మంది ధనదాహంతో ఎంతో మంది కూడా డబ్బులు దండుకున్న పరిస్థితులు అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కావచ్చు, పూర్తిగా నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎందుకు అధికార ప్రభుత్వం ఈ దళితుల పట్ల చిన్న చూపు చూపుతుంది? ఎన్నో మార్లు దళితుల గళమంతా ఒకటై రోడ్డును ఆశ్రయించి వారి విన్నపాన్ని, వారి గోడుని అధికార ప్రభుత్వానికి విన్నయించినప్పటికీ కూడా ఎందుకు అధికార ప్రభుత్వం వారి పట్ల అశ్రద్ధ చూపుతుంది? ఇదే విషయంలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, ఇటు ములుగు జిల్లా నియోజకవర్గం కావచ్చు, ప్రముఖ నాయకుల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దళిత బంధు పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అనుచరులు మాత్రమే వసూలు చేశారా? ఆ అనుచరుల వెనకాల పెద్ద నాయకుల హస్తాలే ఉన్నాయా అనే కోణంలో అసలు ఏం జరిగింది, అసలు ఎంతవరకు నష్టపోయారు, అసలు దళిత బంధు విషయంలో నష్టపోయిన బాధ్యతలు తెలంగాణలో ఉన్నారా? తెలంగాణలో ఉంటే అది ములుగు జిల్లా కావచ్చు, ఇటు భద్రాచల నియోజకవర్గం కావచ్చు, ఇందులో ఎందుకు ఇంత అధికంగా దళిత బంధులో మోసపోయిన బాధ్యతలు ఉన్నారు అనే కోణంలో సీకే న్యూస్ ప్రత్యక్ష కథనాలతో వెలుగులోకి వచ్చింది. అసలు అధికార ప్రభుత్వం ఎందుకు దళితుల పట్ల ఇంత అశ్రద్ధ వహిస్తుంది? ఒక సీఎం పెట్టిన పథకాన్ని బడ్జెట్ లేకపోవడం వలన, పలు కార్యక్రమాల పలు లోపాల వలన ఆపాలి, కానీ పూర్తిగా దళిత బంధునే ప్రస్తుత ప్రభుత్వం పక్కకు పెట్టిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇది నిజంగా దళితుల పట్ల చిన్న చూపా అని నేటి సమాజంలో వాళ్ళ ఆరోపణలు అయితే నిజంగా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దళితులంతా ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వానికి, ఎవరైతే దళితుల పట్ల అశ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఓటు అనే ఆయుధం చేత నేడు పార్లమెంట్ ఎన్నికల్లో దళితులంతా బుద్ధి చెప్పన ఉన్నారా అనే కోణం అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు దళితులంతా యాగమయ్యే సమయం ఇదేనా అనే విషయంలో కూడా పలు దళిత సంఘాలు గుసగుసలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై మరింత సమాచారం, రానున్న విజువల్స్, బాధితులు ఎవరైతే ఉన్నారో ఏం చెప్పనున్నారో నేరుగా వారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ అలెక్స్ తో వీడియో జర్నలిస్ట్ భార్గవ్, ములుగు డిస్ట్రిక్ట్, మీ సీకే న్యూస్. భద్రాచలం ఎమ్మెల్యే గారి అనుసరులు మినిమం ఆరేడు, వెంకటాపురం, దుమ్మగూడెం, చర్ల, కనీసం ఇల్లందు ఏరియా నుండి కూడా
60 లక్షల రూపాయలు వసూలు చేసినప్పటికీ ఏ మాత్రం ఎమ్మెల్యే గారు అడిగితే నాకు వాళ్ళకు సంబంధం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాత్రం ఏ మాత్రం పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా దళిత బంధు స్కీమ్ కింద ఈ డబ్బులు వసూలు చేయడము ఎంతవరకు సమాజం ఒకసారి ఆలోచించాలి. కొంతమంది ఆజేడు వాళ్ళు అటు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టున్నారు, కొంతమంది ఇటు ఇచ్చినట్టు ఉన్నారు. దీన్ని రవీందర్ రెడ్డి, సతీష్ ఇంకా మిగతా ఓ 4-5 కలిసి 60-70 లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే, దగ్గరి అనుచరులు వసూలు చేస్తుంటే ఎమ్మెల్యే గారికి తెలియకపోవడం ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మీ ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన డబ్బులు కనీసం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా 1,00,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు కట్ చేసుకుని ఇచ్చిండ్రు. ఆ రకంగా కూడా మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు పొదే మీరయ్య గారు దీని మీద చర్య తీసుకొని ఆ అనుచరుల సతీష్ను రవీందర్ రెడ్డిని పిలిపించి ఎవరి డబ్బులు వారికి ఇప్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఇప్పించకపోతే మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.